ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు కిసాన్ ఫ్యాషన్ మాల్. పల్నాటి నేలపై రక్తపాతం ఎందుకు జరిగింది? ఒక సాధారణ కోడిపోరు మహాసంగ్రామానికి ఎలా నాంది పలికింది? రెండు రాజ్యాల మధ్య ఉన్న విభేదాలు ఎందుకు అంత తీవ్రంగా మారాయి? సమానత్వం కోసం పోరాడిందెవరు? సంప్రదాయాన్ని కాపాడాలనుకున్న వారు ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే అనగనగాలోని నేటి వీరోచిత గాథే పల్నాటి వీరుల రాజసం. కోడిపోరు నుంచి కారింపూడి రణరంగం దాకా పల్నాడు రక్తంతో రాసిన రచన, ధర్మం కోసం వీరుల అమర గర్జన. అనగనగా అది సామాన్య శక సంవత్సరం 12వ శతాబ్దంలోని సమయం. అప్పటి పరిస్థితులను ఒకసారి పరిశీలిస్తే పల్నాటి యుద్ధానికి మాత్రం భారత చరిత్రలో ఒక విశిష్ట స్థానముంది. సంగ్రామం జరిగింది రాజ్యాధికారం కోసమే అయినా మహాభారతంలోని కౌరవ పాండవ యుద్ధాన్ని తలపిస్తుంది పల్నాటి యుద్ధం. సామాన్య శక సంవత్సరం 1138 ప్రాంతంలో అనుగురాజు మహాదేవిచెర్ల, ప్రస్తుత మాచెర్లను రాజధానిగా చేసుకుని పాలన ప్రారంభించారు. ఆయన మరణంతో సవతిపుత్రుల మధ్య విభేదాలు చెలరేగాయి. పల్నాడు నేలపై రెండు రాజ్యాలు, రెండు సిద్ధాంతాలు, రెండు మనోభావాలు ఎదురెదురుగా నిలిచాయి. ఒకవైపు మాచెర్లలో మలిదేవరాజు ధర్మం సమానత్వానికి ప్రతీకగా నిలిచిన బ్రహ్మనాయుడు అండగా ఉన్నాడు. మరోవైపు గురజాలలో నలగామరాజు సంప్రదాయం రాజకీయం కలగలిపిన నాగమ్మ మేధస్సుతో రాజ్యం నడుస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య మొదట చిన్న చిన్న భేదాలే, కానీ కాలక్రమేణా అవే విభేదాలే విరోధాలుగా మారిపోయాయి. మాచెర్ల రాజ్యసభలో చర్చ మొదలైంది. ఆ సభలో బ్రహ్మనాయుడు, రాజా, రాజ్యం అంటే ప్రజలందరికీ సమాన హక్కులుండాలి, కులం వర్గం అనే భేదాలు తొలగాలి, అదే నిజమైన ధర్మం అని పలుకుతాడు బ్రహ్మన్న. అవును బ్రహ్మన్న, నీ మాటల్లో సత్యం ఉంది, ప్రజలందరూ సమానంగా ఉండే రాజ్యం నిర్మిద్దాం అని పలుకుతాడు మలిదేవరాజు. మరోవైపు గురజాల రాజ్యసభ. ఆ గురజాల రాజ్యసభలో నాగమ్మ ఇలా పలుకుతుంది, మహారాజా, ఈ సమానత్వం అనే మాటలు వినడానికి బాగానే ఉంటాయి, కానీ రాజ్యం సంప్రదాయాల మీదే నిలబడుతుంది, వాటిని చెదరగొడితే శాసనం కూలిపోతుంది అంటూ పలుకుతుంది నాగమ్మ. అందుకు నలగామరాజు కూడా సరే అంటాడు. నాగమ్మ, నీ ఆలోచనలో స్థిరత్వం ఉంది, మన రాజ్యం పాత విధానాలని అనుసరిస్తుంది. ఇలా రెండు రాజ్యాలు రెండు మార్గాల్లో నడుస్తూ ఉండగా మధ్యలో దాగి ఉన్న విభేదాలు రోజురోజుకు పెరుగుతూ వచ్చాయి. మాటల యుద్ధం మంటగా మారింది, కానీ ఆ మంట బయటకు కనిపించలేదు. అది నివురుగప్పిన నిప్పులా నిశ్శబ్దంగా మండింది. అయితే ఒకరోజు ఆ నిప్పు ఒక్కసారిగా జ్వాలైంది. పల్నాడు నేలపై నెలల తరబడి పేరుకుపోయిన విభేదాలు ఒక్కసారిగా బయటపడే సందర్భం వచ్చింది. అది యుద్ధరంగం కాదు, కానీ యుద్ధానికి నాంది పలికిన వేదిక కోడిపందెం. సమీప గ్రామాల ప్రజలు తరలివచ్చారు. రాజులు, సేనాధిపతులు, పండితులు అందరూ ఒక్కచోట చేరారు. కేవలం కోడిపోరు చూడ్డానికి మాత్రమే కాదు, రెండు రాజ్యాల గౌరవం ఎలా నిలుస్తుందో చూడడానికి. అలాంటి సమయంలో మలిదేవరాజు ఆత్మవిశ్వాసంతో, ఇది కేవలం ఆట కాదు, మన గౌరవం దీనిపై ఆధారపడి ఉంది అంటాడు మలిదేవరాజు. అప్పుడు నలగామరాజు, అయితే స్పష్టంగా చెప్పుకుందాం, గెలిచిన వాడే పాలకుడు, ఓడినవాడు రాజ్యాన్ని వదిలి వెళ్ళాలి. అలా సభలో కలకలం రేగింది. ఒక మంత్రి, మహారాజులారా, ఇది ప్రమాదకరం, ఒక ఆట కోసం రాజ్యాన్ని పణంగా పెట్టడం సరైంది కాదు. ఆ మంత్రి మాటలతో నాగమ్మ గట్టిగా పలుకుతుంది, పిరికి మనసుతో పాలన జరగదు, ధైర్యం ఉన్నవారే గెలుస్తారు, ఈరోజు ఎవరు నిజమైన రాజులో తేలిపోవాలి అంటూ పలుకుతుంది నాగమ్మ. బ్రహ్మనాయుడు శాంతంగా గంభీరంగా, ధర్మం మనవైపు ఉంటే భయమెందుకు, పందెం కఠినమైనదే, కానీ మనం ఏనాడు వెనుకడుగు వేయకూడదు అని పలుకుతాడు బ్రహ్మనాయుడు. అలా మాటా పెరిగి చివరకు రాజ్యాలనే పణంగా పెట్టి కోడి పందాలకు దిగుతారు. ఇది సాధారణ పోరు కాదు, రాజ్య భవితవ్యాన్ని నిర్ణయించే క్షణం. అలా పోరుకు సిద్ధమైంది. ఒకవైపు బ్రహ్మనాయుడి వైపు నుంచి చిట్టిమల్లు, శిక్షణ పొందిన యోధకోడి. మరోవైపు నాగమ్మ వైపు నుంచి శివంగి డేగ, దూకుడు క్రూరత్వానికి ప్రతీక. ఆ కోడి పందాలను అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. చూడండి, ఈ పోరు సాధారణం కాదు, ఇది గౌరవ యుద్ధం. కోడిపోరు ప్రారంభమైంది. ప్రజలు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు, చూడండి, ఇది సాధారణ పోరు కాదు, ఇది గౌరవానికి సంబంధించిన యుద్ధం. రెండు కోళ్లు ఒకదానిపై ఒకటి దూసుకెళ్లాయి. పరుగులు, దాడులు, రెక్కల శబ్దం, ప్రజల అరుపులు. చిట్టిమల్లు వెనక్కు తగ్గద్దు,
అంటూ మలిదేవరాజు. శివంగడేగా దాడి చెయ్యి నలగామరాజు. అది కోళ్లపోరు కాదు, 2 రాజ్యాల గర్వం ఢీకొన్న క్షణం. ఆ క్షణమే పల్నాడు చరిత్రను మార్చబోయే తుఫాను మొదలైంది. అది సరదాగా ప్రారంభమైన ఆట, కానీ ఆ క్షణం నుంచి అది ఒక మహాసంగ్రామానికి నాంది పలికింది. కోడిపోరు కేవలం కోళ్ల మధ్య పోరాటం కాదు, 2 సిద్ధాంతాల మధ్య యుద్ధానికి సంకేతం. ఇలా పోరు సాగుతూ ఉండగా నాగమ్మ నిగూఢంగా అంటుంది, ఈ పోరులో గెలుపు తప్పనిసరి, ఏ మార్గమైనా సరే మనం అనుసరించాలి, ఎలాగైనా గెలవాలి అంటూ నాగమ్మ కుయుక్తులు పన్నుతుంది గెలిచేందుకు. అలా కోడిపోరుతో నాగమ్మ కుయుక్తి ఫలిస్తుంది. గురజాల వర్గం గెలిచింది. మాచర్ల గౌరవం నేలమట్టమైంది. పల్నాటి యుద్ధానికి ఇదే ప్రారంభ ఘంటిక. సామాన్య శక సంవత్సరం 1173లో 2 రాజులు పట్టుదలతో ఉన్నారు. ఆ సమయంలో మలిదేవరాజు దిగులుతో, ఇది కేవలం ఓటమి కాదు, మనం రాజ్యం కోల్పోయాం. ఆ క్షణమే నాగమ్మ ముందుకు వస్తుంది. ఒప్పందం అందరికీ తెలుసు, పందెం పెట్టింది రాజ్యం. ఇప్పుడు మాట నిలబెట్టుకోవాలి. మాచర్ల వర్గం రాజ్యం విడిచి వెళ్ళాలి అని పలుకుతుంది నాగమ్మ. ఆ మాటలతో బ్రహ్మనాయుడు శాంతంగా, గంభీరంగా, ధర్మం అంటే మాట నిలబెట్టుకోవడం. మనం ఓడిపోయాం, కానీ గౌరవాన్ని కోల్పోం. రాజ్యం వదిలి వెళదాం మహారాజా అంటూ బ్రహ్మనాయుడు పలుకుతాడు. ఈ నేల, ఈ ప్రజలు అన్నీ వదిలి వెళ్లడం హృదయాన్ని చీల్చుతోంది బ్రహ్మన్న అంటూ కన్నీటి పర్యంతమవుతాడు మలిదేవరాజు. ఆ మాటలతో బ్రహ్మనాయుడు మరింత తేరుకొని, గౌరవం నిలిస్తే తిరిగి గెలవగలం మహారాజా. అలా మాచర్ల వీరులు తల వంచలేదు, కానీ తాత్కాలికంగా వెనక్కు తగ్గారు. రాజ్యాన్ని వదిలి అడవుల బాట పట్టారు. అరణ్యంలో కఠిన జీవితాన్ని అనుభవించారు. ఆ సమయంలో పుత్రుడు బాలచంద్రుడు ఆవేదనతో ఇలా అంటాడు, తండ్రి, మనం రాజులం, ఇప్పుడు ఇలా అడవుల్లో తిరగాల్సి రావడం ఎంత వేదనకు గురి చేస్తోందో కదా. బాలచంద్ర, ఇది ఓటమి కాదు, ఇది పరీక్ష. ధర్మం మార్గంలో నడిచేవారికి పరీక్షలు తప్పవు. ఆ బ్రహ్మనాయుడి మాటలతో మలిదేవరాజు ఈ విధంగా అంటున్నాడు, ప్రజలను వదిలి రావడం నా హృదయాన్ని బాధిస్తోంది బ్రహ్మన్న. మలిదేవ, ఒకరోజు తిరిగి వెళ్తాం మహారాజా, గౌరవంతో, ధర్మంతో. అలా వారు 7 ఏళ్లు అరణ్యవాసం చేశారు. వేదనను బలం చేసుకున్నారు. అవమానాన్ని సంకల్పంగా మార్చుకున్నారు. కాలం కదిలింది. అనంతరం 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఎవరికీ తెలియకుండా జీవించారు. సమయం దగ్గర పడుతోంది. మన గౌరవాన్ని తిరిగి సాధించే రోజు రానుంది అంటూ బ్రహ్మనాయుడు దృఢంగా పలుకుతాడు. అరణ్యవాసం వారి శరీరాన్ని కష్టపెట్టింది. అజ్ఞాతవాసం వారి మనస్సును పదును పెట్టింది. కానీ ఒకటి మాత్రం మారలేదు, గౌరవాన్ని తిరిగి పొందాలని అగ్ని. తరువాత తమ రాజ్యాన్ని తిరిగి పొందేందుకు అలరాజును రాయబారిగా పంపించి సంధి ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం విఫలం కావడంతో సామాన్య శక సంవత్సరం 1181లో పల్నాటి యుద్ధం అనివార్యమైంది. కార్యంపూడి సమీపంలో జరిగిన ఘోర యుద్ధంలో 66 మంది వీర నాయకులు, వందలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంలో వీరమరణం పొందిన యోధులను స్మరించుకుంటూ ప్రతి ఏటా నవంబర్లో 5 రోజుల పాటు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు పల్నాటి వీరుల త్యాగం, ధైర్యం, గౌరవానికి నిలువెత్తు సాక్ష్యాలుగా కొనసాగుతున్నాయి. ఇది పల్నాటి వీరుల రాజసం. కోడిపోరు నుంచి కారెంపూడి రణరంగం వరకు పల్నాడు రక్తంతో రాసిన రచన, ధర్మం కోసం పడిపోయిన వీరుల అమర గర్జన. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే, అహంకారం, విభేదాలు, చిన్న విషయాలను పెద్దవిగా చేసుకుంటే సమాజం మొత్తమే నష్టపోతుందని. కులం, గౌరవం, అధికారం కోసం పోరాడిన వారు చివరకు తమ వారిని కూడా కోల్పోతారని. ధర్మం అంటే గెలవడం మాత్రమే కాదని, అందరినీ కలిపి నడిపించడమని. మనసులు కలిసుంటే యుద్ధాలు అవసరమే ఉండవని, భేదాలు సహజమని, కానీ వాటిని సంభాషణతోనే పరిష్కరించుకోవాలని. ఐక్యతే శక్తి, విభేదమే వినాశనం. ఇలా ప్రతి ఉదయం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సబడి, జ్ఞానం చెలరేగే కథన ఒరబడి, ప్రతి ఉషోదయానికి ఊరటనిచ్చే ఊసులై, మనసుకు మాధుర్యమిచ్చే మాటలై అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది మీ వేటు న్యూస్.